ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించి మనకి ఇప్పుడే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే టెట్ హాల్ టికెట్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే ముందుగా మీ యొక్క టెట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్లయితే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడీ అనేది మీకు అప్లై చేసేటప్పుడు ఒక ఐడీ అయితే వస్తుంది కదా! అక్కడ మీ ఐడీ అనేది ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్చా కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు లాగిన్ అయిన వెంటనే క్యాండిడేట్ సర్వీసెస్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఎన్ని పేపర్లకి అయితే అక్కడ అప్లై చేశారో అది సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ యొక్క మొబైల్లోనే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీయించుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో టెట్ పరీక్షలు జరుగుతాయా అంటే కనుక మనకి టెట్కి సంబంధించి కూడా ఈరోజు వచ్చే తీర్పును బట్టి మధ్యాహ్నం టెట్పై మరో కేసు ఫైల్ చేయడానికి అయితే సిద్ధమయ్యారు. టెట్ పరీక్షలు జరుగుతాయా లేదనేది సస్పెన్స్. అయితే డిఎస్సి అయితే పక్కాగా జరగదు. ఇప్పట్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టెట్కి సంబంధించి షెడ్యూల్ మారే అవకాశం ఉంటుందా లేదా మరి కేసు అనేది కొత్తది వేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. మీకు ఏదనేది ఈవినింగ్ లోపు క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తాను. టెట్కి సంబంధించి మాత్రం మనం మ్యాక్సిమం అయితే చెప్పలేం. ఎందుకంటే హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు కదా, మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే పెట్టేస్తారని చాలామంది అంటున్నారు. కానీ కేసు తీర్పు బట్టి టెట్ పైన కూడా కేసు వేసేందుకు అయితే సిద్ధమయ్యారు. డిఎస్సికి లాగే అది కూడా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి న్యాయం గెలిచేలా తీర్పు వస్తుందని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియజేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.